మనందరికీ పుట్టుక ఉంది, మనందరికీ చావు ఉంది, మనందరికీ ఆలమే బర్జక్ జీవితం ఉంది, మనందరికీ ప్రళయ దినం ఉంది, తీర్పు దినం జడ్జిమెంట్ డే ఉంది. మనందరికీ కూడా దేవుడు మన యొక్క కర్మలను బట్టి స్వర్గం మరియు నరకం అనేది కూడా దేవుడు మనకిస్తాడు. మరి ఇటువంటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు ఏమని, మీరు ఏదైనా యుద్ధం, ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం, మీరు యుద్ధంలో ఏ విధంగా అయితే మొదటి లైన్లో ఒక ఇటుక ఎలాగైతే గోడ కట్టడం జరుగుతుందో ఆ విధంగా ఒక ఇటుకకి ఇంకొక ఇటుకకి మధ్యలో సీసం లేదా సిమెంట్ వేసి ఏ విధంగా గోడ కట్టడం జరుగుతుందో, లేదా యుద్ధంలో ఉన్నటువంటి మొదటి లైను ఏ విధంగానైతే వారి యొక్క కవచాలు పట్టుకొని గట్టిగా బిగుతుగా ఒక గోడలాగా నిలబడి ముందు వరుస ఎలాగైతే స్ట్రాంగ్గా ఉంటారో, మీరు కూడా మస్జిద్లో నమాజులో ఆ విధంగా కలిసి ఉండండి, ఆ విధంగా కలిసికట్టుగా నమాజ్ చదవండి అని ఖురాన్లోను మరియు హదీసులో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే మస్జిద్కి వెళ్ళి నమాజ్లో నిలబడి ఇంకా మనం దూరంగా నిలబడి ఇక్కడ దూరంగా నిలబడి కనుక నమాజ్ చదివితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ ఒకటి ఉంది. ఏమిటంటే, మీ యొక్క నమాజ్లో కుజు లేకపోయినా, మీ లైన్ల యొక్క పంక్తులు సరిగ్గా లేకపోయినా, మీరు కలిసి కట్టుగా జమాత్తో కలిసి కాందే సే కాందా కదం సే కదం కాందే సే కాందా కలపకుండా కనుక మీరు దూరంగా ఉండి నమాజులు చదివినా, లేదా మీ లైన్లు సరిగ్గా చూసుకోకపోయినా సరే, మరియు మీరు రంజాన్ ఉపవాసాలలో ఇఫ్తార్ లేదా సహరీ యొక్క సమయాలలో కానీ మీరు సమయపాలన పాటించకపోయినా, ఇటువంటి సమయంలో సైతాన్ మీ యొక్క హృదయాలలోకి వచ్చి మిమ్మల్ని చీల్చి మీ మధ్య అనేక రకాల కల్లోలాలు కలతలు సృష్టిస్తుంది. మరి ఇటువంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే, సైతాన్ నుంచి రక్షణ పొందాలన్నా, కలతల నుంచి రక్షణ పొందాలన్నా, ఆపదల నుంచి రక్షణ పొందాలన్నా, మస్జిద్లో జమాత్ తోటి కలిసి కాందే సే కందా పైర్ సే పైర్ మిలాకే మరి ఇలా నమాజ్ చదవటం అల్హమ్దులిల్లా ఇది ఒక ఆరాధనే కాదు, ఎన్నో రకాలుగా రక్షణ మరియు స్వస్థత అని కూడా చెప్పడం జరుగుతుంది. ఖురాన్ మరియు నమాజ్ మరియు ఆరాధనలు ఎన్నో విధాలుగా రక్షణ మరియు స్వస్థత మరియు ఎన్నో విషయాలని నేర్పిస్తూ ఉన్నాయి. అల్లాహు అక్బర్. అంతేకాకుండా మరి మనకి ఈ యొక్క నమాజులే కాకుండా మరి ఈరోజు మనం మస్జిద్ ప్రాంగణంలో కానీ మస్జిద్లో కానీ ఇల్లులు కావాలి, మనకి ఆ మస్జిద్ మడికల్లో షాపులు కావాలి, ఆ మస్జిద్ మడికల్లో గోదాములు కావాలి, ఇంకా ఏమైనా కావాలి. కానీ అజాన్ ఇచ్చేటప్పుడు, నమాజ్ చదివేటప్పుడు ఈరోజు మనలో ఎంతమంది వచ్చి ఎక్కువ నమాజ్లో జాయిన్ అవుతున్నారు? అనేక రకాల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మస్జిద్లు అయితే కట్టుకుంటున్నాం మనం. కానీ ఆ మస్జిదుల్లో జమాతుల్లో ఈరోజు ఎవరు? కేవలం కొన్ని మస్జిదుల్లో మనం చూసినట్లయితే ఇమాం ఒకటి నమాజ్ చదువుకోవటం, లేదా మోజన్ నమాజ్ చదువుకోవటం, లేదా సదర్ సాబ్ లేదా అమీర్ నమాజ్ చదువుకోవటం, లేదా ఎవరో 2-3 వచ్చి నమాజ్ చదువుకుంటూ ఉన్నారు. కానీ అదే మస్జిద్ దగ్గర మనకి ముస్లిం ఏరియాలో మనకి ఇల్లులు కావాలని కోరుకుంటాం, ముస్లిం ఏరియాలో మనకి షాపులు కావాలని కోరుకుంటాం, మనం గడ్డాలు పెడతాం, టోపీలు పెడతాం, ముస్లిం యొక్క